హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు సింపుల్ రెసిపీ చూపించబోతున్నానండి. అది మిల్క్ బర్ఫీ. దానికోసం మిల్క్ పౌడర్, షుగర్, కొంచెం డ్రై ఫ్రూట్స్, వాటర్ 3 ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోండి. వాటర్ ప్లస్ మిల్క్ పౌడర్, షుగర్. తర్వాత అవసరమైతే కొంచెం మిల్క్ అవసరం అవుతుంది. ముందుగా ప్యాన్ పెట్టుకుని, స్టవ్ మీద పెట్టకండి, విడిగానే ప్యాన్ పెట్టుకుని దాంట్లో మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. లమ్స్ లేకుండా చూసుకోండి. బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకుని ఈ విధంగా దాన్ని రెడీ చేసేసుకోండి. మొత్తం అంతా ఆ వాటర్లో మిల్క్ పౌడర్ మొత్తం కలిసిపోవాలి. తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో ఉన్నదాన్ని నెమ్మదిగా కలుపుతూ ఉండండి. కొంచెం సేపుకి అది మెల్లగా అలాగా దగ్గర పడుతూ ఉన్న టైంలో కొంచెం మిల్క్ పోయండి. అవసరాన్ని బట్టి చూసుకోండి, మిల్క్ ఎక్కువ అవసరం పడదు. కొంచెం అలాగా అయిన తర్వాత దాంట్లోకి షుగర్ వేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ బర్ఫీ రెడీ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. దివాళీకి మీ వాళ్ళందరికీ చేసి పెట్టండి. అచ్చం స్వీట్ షాప్లో కొన్న బర్ఫీ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. తర్వాత దాంట్లోకి కొంచెం కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. తర్వాత ఇలాచీ పౌడర్ వేయండి కొంచెం. సూపర్ టేస్ట్ ఉంటుందండి. కొంచెం ఇలాగా పొంగొచ్చింది అంటే మనకు అందులో కొంచెం మిల్క్ ఎక్కువైందని అర్థమవుతుంది. నాకు ఇప్పుడు అదే జరిగింది. కొద్దిగా మిల్క్ ఎక్కువైంది. అది మళ్ళీ అంతా దగ్గర పడేంత వరకు మనం వెయిట్ చేయాలి. అది దగ్గర పడిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ పడుతుంది అంతే. అన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఇందులోనూ చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. మిల్క్ ఎక్కువైతే మరగడానికి కొంచెం టైం పడుతుంది, దగ్గరికి రావడానికి. ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. అలా కలుపుతూ ఉండండి. దగ్గర పడిన తర్వాత గరిటెను ఆపద్దు, కలుపుతూనే ఉండండి. మిల్క్ పౌడర్ కదా, తొందరగా కింద అడుగంటుకుంటుంది. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ప్యాన్ నుంచి విడిపోతుంది ఇలాగా. ఇది నార్మల్ ప్యాన్ కాబట్టి అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత గరిటె కొంచెం టైట్ అవుతుంది, కలపడానికి మనకి వీలు లేకుండాను. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక నెయ్యి రాసిన ట్రేలో కానీ ప్లేట్లో కానీ దాన్ని షిఫ్ట్ చేసేసుకోండి. కొంచెం మందంగానే దాన్ని పోసుకోండి. బర్ఫీకి సన్నగా ఉంటే బాగోదు, కొంచెం మందంగానే ఉండాలి. ఇలా ఒక స్పూన్తో కానీ ఏదైనా ఒక స్పాచులాతో కానీ దాన్ని స్మూత్గా వచ్చేలాగా పై పార్ట్ కలిపేసుకోండి. నీట్గా అలా పామితే స్మూత్గా అయిపోతుంది. ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు కాబట్టి నేను స్పాచులా వాడట్లేదు ఇక్కడ. తర్వాత పైన ఇలా డ్రై ఫ్రూట్స్ మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి అలా చేతితో తడితే అవి లోపలికి వెళ్ళి
బయటపడిపోకుండా ఉంటాయి. అంతేనండి, ఎంతో ఫాస్ట్గా అయిపోయే హెల్దీ రెసిపీ మిల్క్ బర్ఫీ. కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. దివాళీ స్వీట్ రెడీ. టేస్టీ అండ్ హెల్దీ. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ.